యేసు ప్రభువు శిలువపై శ్రమను అనుభవించి మరణించిన తరువాత ఆయన మళ్లీ జీవించి తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. అది కేవలం ఒకసారి కాదు, అనేక స్పష్టమైన సాక్ష్యాలతో ఆయన వారికి కనిపించాడు. 40 రోజుల పాటు యేసు తన శిష్యులతో కలిసి ఉండి దేవుని రాజ్యము గురించి వారికి బోధించాడు. ఆయన మాటలు వారి హృదయాలను ధైర్యంతో నింపాయి. ఒకరోజు ఆయన వారితో కలిసి ఉండగా ఇలా చెప్పాడు: యెరూషలేమును విడిచి వెళ్ళకండి. తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని ఎదురుచూడండి. మీరు నా నుండి దాని గురించి ఇప్పటికే విన్నారు. అప్పుడు యేసు మరో ముఖ్యమైన విషయాన్ని వారికి గుర్తుచేశాడు. యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుతారు. ఇది విన్న శిష్యులు యేసును అడిగారు, ప్రభువా, ఈ సమయంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని తిరిగి స్థాపించబోతున్నారా? అప్పుడు యేసు వారికి జ్ఞానంతో ఇలా సమాధానమిచ్చాడు: కాలములు మరియు సమయములు తండ్రి తన అధికారంలో ఉంచాడు. అవి తెలుసుకోవడం మీ పని కాదు. కాని ఆయన వారికి ఒక గొప్ప వాగ్దానమిచ్చాడు. పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు యెరూషలేములోనూ యూదయ అంతటిలోనూ సమారియాలోనూ భూమి చివరి వరకు నా సాక్షులుగా ఉంటారు. యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. శిష్యులు చూస్తుండగానే ఆయన పైకి లేచాడు. ఆకాశం వైపు ఆయన ఎగసిపోతుండగా ఒక మేఘం ఆయన్ను కప్పేసింది. ఆ తరువాత వారు ఆయనను ఇక చూడలేకపోయారు. శిష్యులు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూస్తూ ఉండగా తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు వారి పక్కన కనిపించారు. వారు ఇలా చెప్పారు: గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ మధ్య నుండి పరలోకానికి ఎత్తబడిన ఈ యేసే, మీరు ఆయనను పరలోకానికి వెళ్ళినట్లు చూసిన విధంగానే మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ సందేశం శిష్యుల హృదయాల్లో ఆశను నింపింది. యేసు తిరిగి వస్తాడనే వాగ్దానం వారికి ధైర్యాన్ని ఇచ్చింది. అప్పుడు వారు యెరూషలేముకు తిరిగి వెళ్ళి దేవుని వాగ్దానం అయిన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తూ ఎదురుచూశారు.